అసలు ఈ తల్లిదండ్రులు కూడా శిక్షించాలి, ఈ సోనం తల్లిదండ్రుల్ని. ఇంత చేస్తే మా అమ్మాయి అమాయకురాలు అని మాట్లాడుతున్నారు, మా సిస్టరు ఆందోళనలో ఉంది, భయాందోళనలో ఉంది అని వాళ్ళ బ్రదర్ మాట్లాడుతున్నాడు. ఏంటి అసలు ఈ ఫ్యామిలీకి ఏమైంది? వ్యక్తులకు కాదు ఇక్కడ. ఇప్పుడు ఫ్యామిలీలో ఒకళ్ళు సరిగా లేకపోయినా ఒకళ్ళైనా సరిగా ఉంటారు. చాలా చూస్తాం మనం ఫ్యామిలీస్. ఇప్పుడు నేరస్తులు ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడరు కదండి, కుటుంబాల నుంచే వస్తారు నేరస్తులు. రకరకాల రీజన్స్తో వస్తారు. కానీ నేరస్తుల్ని మనం ఇలా ఒక దొంగతనం చేయడం వేరు, ఒక కాలో చెయ్యో ఎరగొట్టడం వేరు, లేకపోతే ఓ పరువు తీయడం కావచ్చు, ఇవన్నీ వేరు. ఒక ప్రాణమే తీసేంతగా ఉన్నారు అంటే ఇంక వాళ్ళని క్షమించేది లేదు. వాళ్ళని క్షమించటంతో క్షమించకూడదు. దాంతోపాటు కుటుంబం వెనకేసుకొస్తే కుటుంబాన్ని కూడా క్షమించకూడదండి, శిక్షించాలి తప్పకుండా, ఖచ్చితంగా శిక్షించాలనిపించింది. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇది ఇవి చేయించిందని ప్రూవ్ అయిపోయినట్టు 100% అండి. సుపారీ కిల్లింగ్. ఇప్పుడు ఈ మొత్తం కొంచెం కథలోకి వెళ్తే గనక మనము, ఇప్పుడు ఈ అమ్మాయి ఒక పెద్ద ప్లైవుడ్ వ్యాపారి కూతురు. ఆ ఫ్యాక్టరీలో ఎవరైతే ఈమె బాయ్ ఫ్రెండ్ అనబడుతున్నాడో అతను ఆ ఫ్యాక్టరీలోనే పనిచేస్తాడు. ఈమె కంటే 5 ఏళ్ళు చిన్నవాడంట.